నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తిరువూరు నియోజకవర్గం గొల్లమందల గ్రామంలో వృద్ధిరాలి ఆవేదన కంటతడి పెట్టేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత తన ఇద్దరు కుమారులు జితేంద్ర, రాజశేఖర్ కు సమానంగా భూమిని పంచానని దాడి వసుమతి అన్నారు. తన పెద్ద కొడుకు జితేంద్ర గత 16 సంవత్సరాలుగా నా యోగక్షేమాలు చూస్తూ ఆహారం, ఆరోగ్యం, దుస్తులు విషయంలో పర్యవేక్షణ చేస్తూ కంటికి రెప్పలా చూస్తున్నారని, చిన్న కుమారుడు రాజశేఖర్ వ్యక్తిగా మంచివాడే అయినా కొందరి ప్రోద్బలంతో వక్రదారి పడుతున్నాడని, తల్లిగా ఇద్దరికి నేను న్యాయమే చేశానని అంటున్న దాడి వసుమతితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు నియోజకవర్గం గొల్లమందల గ్రామంలో ఉండటం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగ విరమణ చేసినటువంటి దాడి వసుమతి గారితో మనం ఉండటం జరిగింది. దాడి వసుమతి గారు మరి కుటుంబ సభ్యుల నేపథ్యంలో అన్నదమ్ముల విషయానికి వచ్చే వరకు తల్లి ఆవేదన అనేది చెప్పే నిమిత్తం సర్కార్ ఇండియాను ఆశ్రయించడం జరిగింది. సర్కార్ ఇండియా ద్వారా కొన్ని సమస్యలను, జరుగుతున్న పరిణామాలను, తనకు జరుగుతున్న అన్యాయాన్ని, తనకు జరుగుతున్న తన ఆరోగ్య పరిస్థితిని, తన మనోవేదనను చెప్పే విధంగా సర్కార్ ఇండియాను ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ సర్కార్ ఇండియా రావడం జరిగింది. అసలు దాడి వసుమతి గారికి ఎటువంటి అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా బాధపడుతున్నారు, అసలు సమస్య ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు మీ వయసు ఎంత? మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి గొల్లమందలు వచ్చారు? మంగళగిరి నుంచి రిటైర్డ్ అయ్యి గొల్లమందల గ్రామం వచ్చామండి. వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటాము. మీరు ఇక్కడికి ఈ గొల్లమందల వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఈ గొల్లమందల గ్రామం వచ్చారు అంతేగా? అవునండి, రిటైర్డ్ అయ్యాక వచ్చారు. అయితే మరి మీ భర్త గారు మరి కాలం చేసిన పరిస్థితుల్లో గొల్లమందల వచ్చిన సమయంలోనేనా మంగళగిరిలో ఉండగా కాలం చేశారా? అంటే ఏం చెప్తారు? గొల్లమందలు వచ్చాకే కాలం చేశారంటే ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు గొల్లమందలు వచ్చిన తర్వాత మీ ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు కూడా గొల్లమందల్లోనే జరిగాయా? లేదండి, చిన్న పిల్లోడి పెళ్లి గొల్లమందల్లో జరిగింది. పెద్ద పిల్లోడి పెళ్లి మంగళగిరిలో తాడికొండ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది జరిగింది. అదే ఇప్పుడు గొల్లమందల వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ భూమి మీకు ఎంత భూమి ఉంది? ఇక్కడ 5.5 ఎకరాలు ఉందట. 5.5 ఎకరాల్లో ఇద్దరికి సమానంగా పంచామండి. ఇద్దరు సమానంగానే చూసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇద్దరికి 5.5 ఎకరాల భూమిని సమానంగా ఇద్దరు కొడుకులకి పంచాననే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే ఇద్దరు కొడుకులకి మధ్య మరి మీ పెద్ద కోడలు గారి డబ్బులు విషయంలోనే గొడవ జరుగుతుంది అనే విషయం మరి వినపడుతున్న నేపథ్యం, దీనికి ఏం చెప్తారు? పెద్ద కోడలు అంటే ఆమె మాకు అప్పుడు జబ్బు చేసిందండి మా వారికి. ఆ జబ్బు చేస్తే డబ్బులు లేవు. లేకపోతే అప్పుడు ఆ టైంలో పెద్ద కోడలు ఆ పశువు కింద ఇచ్చిన డబ్బులు అయితే పొలం అమ్ముకున్నదండి. అమ్ముకుంటే డబ్బులు లేకపోతే ఇట్లా మా డబ్బులు ఇయ్యి తర్వాత ఇస్తానని చెప్పేసి తీసుకున్నానండి. తీసుకొని ఆయన జబ్బుకి ఖర్చు పెట్టాము. మీ భర్త గారి ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో మీ పెద్ద కోడల గారి తల్లిదండ్రులు ఒక పసుపు కుంకుమ కింద పెట్టిన పొలాన్ని అమ్మిన డబ్బులు మీరు తీసుకున్నారు అంతేగా? ఆ డబ్బులు మీ భర్త గారు ఖర్చు పెట్టారు, ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు మరి ఈ విషయానికి వచ్చే వరకు ఈ డబ్బుల విషయంలో ఏంటి సమస్య? మరి ఎవరు ఒప్పుకోవట్లేదు? పెద్ద కొడుకు ఒప్పుకోవట్లేదా? చిన్న కొడుకు ఒప్పుకోవట్లేదా? సమస్య ఎందుకు వస్తుంది? చిన్న కొడుకు కోడలే ఒప్పుకోవట్లేదండి. ఎట్లా అంటే వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇచ్చారా అసలు ఇవ్వలేదా అని అంటే నేనే తీసుకున్నాను, నేను ఇవ్వాలి కదా, మరి ఇవ్వకపోతే అట్ట ఇవ్వలేదని ఎందుకంటాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, మరి నా పొలం రాసిస్తాను అని అన్నానండి. అంటే ఇప్పుడు మీ పొలం అంటే మీకు ఇప్పుడు మీ 5 ఎకరాల 50 సెంట్లు ఉన్న భూమిలో మరి మీ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి మీకు 3 భాగాలుగా పంచుకున్నారా? లేకపోతే అసలు ఏంటి మీ పొలం అంటే ఎట్లా?
3 భాగాలు పంచుకున్నామండి. చిన్న కొడుకు ఎకరం 80 సెంట్లు, పెద్ద కొడుకు 80 సెంట్లు, నాకు 70 సెంట్లు ఉందండి. అయితే వాళ్ళిద్దరు బాగా నాకున్న దాంట్లో మరి ఆమె అప్పుడు అడుగుతుంది కాబట్టి ఆమె డబ్బుల కింద మా పిల్ల పేర రాశానండి. అది అంటే మీ పిల్ల పేరు అంటే మీ పిల్ల పేర మా పెద్ద కొడుకు బిడ్డ పేరు మీద అంటే మీ మనవరాల పేరు మీద రాశారా? పెద్ద కొడుకు బిడ్డ పేర రాశానండి. ఇప్పుడు మీరు రాసిన పొలం కూడా మీ పెద్ద కోడలు గారు మీ ఆయన గారికి ఏది ఆరోగ్య నిమిత్తం ఇచ్చిన డబ్బుల కింద మీ పొలాన్ని రాశారు. అవునండి, అలాగే ఆయన ఆరోగ్యం కింద ఇచ్చిన డబ్బుల కింద రాశానండి. అది పిల్ల పేర రాశాను. అది జరిగింది. జితేంద్ర గారు, ఇప్పుడు మీ అమ్మగారి విషయానికి వచ్చే వరకు, మీ నాన్నగారి విషయానికి వచ్చే వరకు ఇద్దరు ఉన్న కొడుకులకి న్యాయంగానే భూమి పంచాం, డబ్బులు పంచాం, బంగారం పంచాం, ఎవరికి అన్యాయం చేయలేదు. మనవరాళ్ళ విషయానికి వచ్చే వరకు కూడా మేము న్యాయంగానే ఉన్నాం, న్యాయంగానే చేసామనే విషయాన్ని మరి మీ అమ్మగారు చెప్తున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య మీ ఇద్దరు అన్నదమ్ములకి మధ్య అసలు ఈ కొట్లాట్లు, గొడవలు, విభేదాలు అసలు దేనికి రావాల్సి వచ్చింది? తల్లిదండ్రులు మిమ్మల్ని సక్రమంగా చూసిన నేపథ్యంలో, ఇద్దరికి సమానంగా పంచిన నేపథ్యంలో, డబ్బు, భూమి, బంగారం పంచిన నేపథ్యంలో మీ ఇద్దరికి మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? ఏమి లేదండి, సమస్య అనేది ఏమీ లేదు. మా ఇద్దరు అన్నదమ్ములకి సమానంగానే పంచారు. వాళ్ళ కింద 1 ఎకరం 70 సెంట్లు వాళ్ళ కింద ఎంచుకున్నారు. ఆ ఎకరం 70 సెంట్లు దాని గురించే తగు వస్తుంది తప్ప వేరే సమస్య అంటూ ఏమీ లేదు. అంతా సమానంగానే వాళ్ళకి ఎకరం 80 సెంట్లు పంచారు, నాకు ఎకరం 80 సెంట్లు. ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయిపోయింది. అది రిజిస్టర్ అయిపోయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2010లోనండి రిజిస్టర్ అయింది. అంత పెద్ద మనుషుల ద్వారానే అయ్యింది. ఆ అమ్మాయికి రాసింది కూడా వాళ్ళ బాబాయి, ఇంకా పెద్ద మనుషులు కృష్ణయ్య గారని, మాజీ ప్రెసిడెంట్ గారని, రాఘవరావు గారని, కర్ణం గారు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ద్వారానే అందరూ పెద్దల సమక్షంలోనే వాళ్ళకి 1 ఎకరం 80 సెంట్లు పంచారు అందరికి. అందులో రిజిస్టర్ కూడా అయ్యిందండి. రిజిస్ట్రేషన్ కూడా మొత్తం చేసి ఇచ్చారు కాగితాలు. కాగితాల రూపంగా ఉన్నాయండి. ఇంకా వాళ్ళకి మేమేమి ఇది చేయలేదంటే, ఏం అన్యాయం చేయలేదండి. అయితే మరి మీ అమ్మగారు ఏం అన్యాయం చేయలేదు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మీరు చెప్తున్న సందర్భంలో వాళ్ళకి ఎకరం 80 సెంట్లు రాశారు, మా అమ్మగారు కూడా ఎకరం 70 సెంట్ల దగ్గర ఉంచుకున్నారు, ఈ భూమి దగ్గరే వివాదం వచ్చింది అనే విధంగా మీరు చెప్తున్నారు. ఈ వివాదం అసలు దేనికి వచ్చింది? నాకు సగం వాటా వచ్చింది, నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అనే దాని మీద వాళ్ళు వర్షం. అయితే ఒకటి సార్, ఇప్పుడు మీ అమ్మగారికి మీకు మధ్య 3 భాగాలుగా పంచుకున్న నేపథ్యంలో, మీ అమ్మగారికి ఎకరం 70 సెంట్లు వచ్చిన నేపథ్యంలో, మరి మీకు రాయటంలో ఆంతర్యం ఏంటి? మీ ఒక్కరికే ఎందుకు రాసింది అంటే ఏం చెప్తారు? వాళ్ళ డబ్బుల కింద రాశామండి. వాళ్ళ డబ్బుల కింద పిల్లకే రాశాను. దానికి మాకు వాటా వస్తుందని చెప్పేసి వాళ్ళు పోటాడుతున్నారు. మాకు అందులో సగం. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వకపోయినా వాళ్ళకి రాసింది అని చెప్పేసి వాళ్ళు తగు పెట్టుకుంటారండి. అది సంగతి. ఇప్పుడు మీ అమ్మగారు చెప్పే వాటిలో వాస్తవం ఉందా అంటే మీరు జితేంద్ర గారు ఏం చెప్తారు? వాస్తవమే. అది ఏ విధంగా చెప్పండి. మా నాన్నగారికి బాగున్నప్పుడు మా మిస్సెస్ది ఎకరం పొలం ఉంటే అమ్ముకుంటే, ఆ టైంలో మా చేతిలో డబ్బులు లేకపోతే ఆమె అడిగి తీసుకొచ్చాం, తీసుకురమ్మంటే తీసుకొచ్చింది, ఇచ్చింది. అక్కడ మా నాన్నగారిని ఆరోగ్య రీత్యా బాగు చేయించి ఆయన్ని అన్ని విధాలుగా ఒక దారికి తీసుకొచ్చాం, ఇబ్బంది లేకుండా ఆయన్ని ప్రాబ్లం. ఇప్పుడు మీ మామగారు మీకు పెట్టిన పొలాన్ని అమ్మి తీసుకొచ్చి మీ తండ్రి గారికి వైద్యం చేయించామన్నారు. అది మీ వయసు ఆ టైంలో, మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అప్పటికి? అప్పుడు నాది 2025.
2000 కాదు 95లో పెద్ద కొడుకు పెళ్లి పెళ్ళయింది. మీరు అక్కడ భూమిని అమ్మింది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది? అప్పుడే 95లోనే ఆమె అమ్ముకోతండి. పెళ్ళైన కొత్తలోనే వాళ్ళ అవసరాలకు ఎందుకో అమ్ముకుంటున్నారు. అప్పుడు మాకు డబ్బులు అవసరమైనవి. ఆ డబ్బులు మేము మాకు ఇమ్మన్నాము. మాకు కొంచెం ఇచ్చింది. ఆ డబ్బులు పెట్టి ఆయనకి నయం చేయించాము. అది జరిగింది. అయితే ఇప్పుడు జితేంద్ర గారు, ఇప్పుడు మీ అమ్మగారు మీ తమ్ముడు గారితో మాకు ఎటువంటి విభేదం లేదు, నా తమ్ముడు మంచివాడే, మా మర్దలు కూడా మంచిదే అనే టైప్గా మీరు మాట్లాడుకొస్తున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మీ అమ్మగారు మీ దగ్గరే ఎందుకు ఉండాల్సి వచ్చింది, వాళ్ళ దగ్గర ఎందుకు ఉండట్లేదు అంటే ఏం చెప్తారు? మా మరదలు ఆ పొద్దాక ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడే మా తమ్ముడు మద్యం తాగటం ప్రాబ్లం వల్ల వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళ ఇంట్లో ఉండి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకుండా కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళటం, కొన్నాళ్ళు ఇక్కడికి రావటం అట్లాంటివి చేయడం వల్ల మా అమ్మగారు మా దగ్గరే ఉంటున్నారు. మమ్మల్ని మా దగ్గర చూస్తా ఉన్నారు. మా నాన్నగారిని అంతే మేము చూసాము. మా అమ్మగారిని కూడా అదే పరిస్థితిలో చూస్తున్నాము. అది అయితే మామగారు, ఇప్పుడు ఈ విషయానికి వచ్చే వరకు మీరు తల్లిగా మరి పెద్ద కొడుకు దగ్గరే ఉండాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు, పెద్ద కొడుకు దగ్గరే ఉందామనే ఆలోచనతో ఉంటున్నారా? వీళ్ళు ఏమన్నా మీకు మధ్య పెట్టి మాటలు చెప్పి వాళ్ళు ఏమన్నా మీరే వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అదేం లేదండి. వాళ్ళు అసలు చూడదు. ఆమె అసలు ఇంటి దగ్గర ఉండదు. ఆమె సరిగా మాట్లాడదు. అసలు ఆమె ఏంటో అర్థం కాకుండా ఉంది. అందుకని ఈ వీళ్ళ దగ్గరే ఉంటున్నాను. వీళ్ళే చూస్తున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వతుంది. అదే ఆ పరిస్థితుల్లో వీళ్ళే చూస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గరే ఉంటున్నాను. వీళ్ళ దగ్గరే అన్ని ఆరోగ్యపరంగా మీకు అన్ని సౌకర్యాలు చూస్తూ భోజనము, ఆరోగ్యం అన్ని బాగానే వీళ్ళే చూసుకుంటున్నారా? అవునండి. అన్ని ఆరోగ్యంగా బాగా భోజనము అన్ని ఆరోగ్యపరంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాగాపోగా జితేంద్ర గారు, ఇప్పుడు ఈ సమస్య విషయానికి వచ్చే వరకు మరి మీ తమ్ముడు గారికి మీకు కూడా సమానంగా ఆస్తి పంచటం అనేది జరిగిన నేపథ్యం. మా అమ్మగారి పొలాన్ని నా బిడ్డకి రాయడం ద్వారా ఈ సమస్య వచ్చింది. నా బిడ్డకి రాయటానికి కూడా మా అత్తగారి భూమి అమ్మిన డబ్బుల్ని మా నాన్నగారికి వైద్య నిమిత్తం పెట్టిన నేపథ్యంలో ఈ పొలం రాసింది. ఈ పరిస్థితుల్లోనే వాళ్ళు అపార్థం చేసుకొని గొడవకు వచ్చారనే విధంగా మీరు చెప్తున్నారు. అయితే రాగాపోగా మీరేమనుకుంటున్నారు? అసలు మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? మీ తమ్ముడు గారి విషయంలో కానీ, మీ మర్దల గారి విషయంలో కానీ, మీ కుటుంబ సభ్యులు ఈ గొడవని ఇక్కడితో సమస్య పోయే విధంగా చేసుకుందాం అనుకుంటున్నారా? ఏ విధంగా అసలు ఏంటి సమస్యని ఏ విధంగా పరిష్కారం చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? అండి, వాళ్ళు చేసే విధానానికి మేము ఈ సమస్యని సాల్వ్ చేసుకుందామనే ఇప్పుడు వరకు కూడా ఆలోచించుకుంటానే ఉన్నాము తప్ప మేము గొడవలు దిగాలి, ఇది చేయాలనేది ఏనాడు లేదండి మాకు. ఇవాళ కూడా మేము ఇది చేస్తానే ఉన్నాం. అది వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడదామండి అనే లెక్కలోనే మేము కూర్చుంటున్నాం తప్ప వేరే వర్షన్గా అయితే మేము కోట్లాటకి, కేసులకి, వీటికి మేము వెళ్ళదలుచుకోలేదు. అది అయితే మామగారు, మీ పెద్ద అబ్బాయి విషయానికి వచ్చే వరకు ఎటువంటి గొడవలకు పోయే పని లేదు. ఎటువంటి గొడవలు మాకొద్దు, మా అన్నదమ్ముల మధ్య గొడవలు వద్దు, మేము సామరస్యంగా మంచిగా ఉంటామనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి మీ తల్లిగా మీ ఇద్దరు కొడుకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మంచిగా ఉండమని చెబుతున్నామండి. సాల్వ్ చేసుకోమంటున్నానండి. పోట్లాటలు వద్దు, కూర్చొని మాట్లాడుకోండి. మా ఈ సాల్వ్ వద్దు, పెద్ద మనుషులు కూడా వద్దు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు బాగా మాట్లాడుకొని
సాల్వ్ చేసుకోండి అని అంటున్నారు. ఉమ్. అదే ఇప్పుడు ఈ వృద్ధాప్యం దిశలో 80 సంవత్సరాల వయసు దిశలో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఈ సమస్యలు, మీకు ఆరోగ్యం లేని పరిస్థితి, ఈ వీళ్ళ అన్నదమ్ముల మధ్య విభేదాలు మీకు మానసికంగా మరి ఆవేదన అనేది బాగా ఉంటుంది. ఆ ఆవేదన అనేది పరిష్కారం అయితే ఈ ఆవేదన నాకు లేకుండా పోతుంది, నేను సంతోషంగా ఉంటా అనే విధంగా మీరు మాట్లాడుతున్నారా? అవునండి, అదే నాకు సంతోషంగా ఉంటదని, వీళ్ళు పోటాడుకోకుండా కలిసిమెలిసి ఉండాలని, సారసంగా ఉండాలని కోరుకుంటున్నానండి. సాల్వ్ చేసుకోమని చెప్తున్నానండి. చిన్న కొడుకుని పిలిచి మరి పెద్ద కొడుకుని కూర్చోబెట్టి ఏం మాట్లాడాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళు అసలు రావట్లేదండి. వాళ్ళు కూర్చున్నాను మాట అంటమే కానీ అసలు వాళ్ళు ఎంత పిలిచినా రావట్లా. ఇక్కడ కూర్చోటానికి అవకాశమే లేదు. వాళ్ళు రానప్పుడు మేమేం చేస్తాం? నేను మేలకుండా ఊరుకున్నాను. ఎందుకంటే ఏం చేయగలుగుతుంది నేను మాత్రం వదిలేయటం తప్ప. వాళ్ళు ఇక్కడ ఒకసారి పిలిపించి మా అమ్మగారు ఆరోగ్య రీత్యా హైదరాబాద్ తీసుకెళ్దామని దాడి రామారావు గారి చేత 3 సార్లు అడిగిచ్చామండి. 3 సార్లు అడిగిచ్చినా ఆయన వాళ్ళు రానంటున్నారు, నాకు పని ఉంది, ఇప్పుడు పంచాయతీ కూర్చోటానికి కుదరదు అని తప్పేసే మాటలే మాట్లాడారే తప్ప వచ్చి కూర్చుందాము ఇవాళ తేల్చేద్దాము అనే ముందుకు రావు. వాళ్ళు వర్షంలో వాళ్ళు రావట్లేదండి, అంతే తప్ప వేరే ఏమీ లేదు. కూర్చుంటే అయిపోద్దండి, సమస్య సాల్వ్ అయిపోతుంది. ఊళ్ళో సగం మంది ఆయన మాట వింటారు. మా కోడలు కూడా ఆడ పద్ధతి అతనితోటే మాట్లాడతారు. అతను లేనిదే రాదు బయటికి, అది జరగదు. ఇది పరిస్థితి. కుటుంబ నేపథ్యంలో 2 కొడుకులు ఉన్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఉద్యోగ విరమణ తర్వాత గొల్లమందల గ్రామానికి వచ్చి పిల్లల్ని ఒక సక్రమమైన మార్గంలో చూసుకుంటూ ఉన్న భూమిని, ఉన్న బంగారాన్ని, ఉన్న డబ్బును కూడా సక్రమంగా ఇద్దరికీ పంచిన నేపథ్యంలో కేవలం ఒక చిన్న విషయానికి వచ్చే వరకే వాళ్ళు అపార్థం చేసుకోవటం, కొట్లాడుకోవటం, ఈ వయసులో 80 ఏళ్ల వయసులో నన్ను ఆవేదనకు గురి చేస్తున్నారు, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది కలిగే విధంగా అనారోగ్యంతో ఉన్న నన్ను ఇంకా ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అతనికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇతనికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. విషయాన్ని వక్రదారి పట్టించి ఇబ్బంది పడే విధంగా, నేను ఇబ్బంది పడే విధంగా, వృద్ధాప్యంలో నన్ను హింస పెట్టే విధంగా, ఆరోగ్యం దెబ్బతినే విధంగా, మానసికంగా బాధపడే విధంగా చేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనే విధంగా వృద్ధురాలు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం.